సత్య న్యూస్ నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మాట మార్చిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి. ఆలేరు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ముగిసిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు. నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ చందన దీప్తి. రైస్ మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ ప్రైస్ సీఎంఆర్ లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యకు ఘనంగా సన్మానం. పట్టభద్రులు అమూల్యమైన ఓటు వేసి బీజేపీని గెలిపించాలన్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. ఉచిత పంట బీమా పథకంపై నల్గొండ జిల్లా కలెక్టరేట్లో అధికారులకు అవగాహన సదస్సు. చౌటుప్పల్లోని రహదారిలో ఉన్న పలు హోటల్స్పై ఆకస్మిక తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఉద్యోగులు నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలన్న ఐతగోని రాఘవేంద్ర గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో త్రుటిలో తప్పిన ప్రమాదం. ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి నటించిన ఆది పర్వం పై సెన్సార్ సభ్యుల ప్రశంసల వర్షం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తుందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు అమలు చేయకుండా రైతాంగాన్ని నిలువున దగా చేసిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తుందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, అమలు చేయకుండా రైతాంగాన్ని నిలువున దగా చేసిందన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీల విషయంలో ఒట్లు పెట్టి మభ్యపెడుతున్నారని, ఎన్నికలకు ముందు రైతు భరోసా కింద కౌలు రైతులకు 15,000 రూపాయల చొప్పున ఇస్తామన్నారని, వరి పంటకి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేసేలా ఆలోచన చేయడం లేదని, రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక నయా వంచన చేస్తోందన్నారు. గతంలో ఇచ్చిన హామీలను మరచి పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ అనేక రకాల కొత్త హామీలు ఇచ్చారని, కాంగ్రెస్ నాయకులు దేవుడి పేరుతో, దేవతల పేరుతో ఒట్లు పెడుతూ ప్రజలకు పంగనామాలు పెడుతున్నారని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ఆలేరు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ఆలేరు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అతి వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని, మరో 2 నెలల్లో ఈ అండర్ పాస్ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, కాంగ్రెస్ నాయకులు కట్టగొమ్మల సాగర్ రెడ్డి, నీలం వెంకటస్వామి, బీజాని భాస్కర్, వల్లపు ఉప్పలయ్య, ఎండి సలీం, ముదిగొండ శ్రీకాంత్, మల్లెల శ్రీకాంత్, చకిలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ర్యాప్ కట్టాలన్న మళ్ళీ స్క్రీన్ ర్యాప్ పెట్టాలి. ఇట్లా కొద్దిగా 6 మీటర్లు నీళ్ళు పోయి కరువు తిరుగుతుంది. కరువు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు వస్తే ఇక్కడ స్లాబ్ వస్తుంది. మళ్ళీ అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా స్లాబ్ వస్తుంది కదా.
నిజంగా ఈ వాళ్ళ నుంచి ఆ వాళ్ళ జస్ట్ ఈ డెప్త్ మనకు వాటర్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్తో కలిసి ప్రచారం నిర్వహించి గ్రంథాలయంలో పాఠకులతో మాట్లాడారు. అలాగే బూత్ లెవెల్ ఇన్ఛార్జీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్లతో కలిసి ప్రచారం నిర్వహించి గ్రంథాలయంలో పాఠకులతో మాట్లాడారు. అలాగే బూత్ లెవెల్ ఇన్ఛార్జీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకుగా నిలిచేందుకు ఉన్నత విద్యావంతుడు, సమస్యలపై పోరాడే తత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. ఇన్నేళ్లుగా ప్రశ్నించే గొంతుకు అన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మోసగించే గొంతుకుగా మారాడని ఎద్దేవా చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ ముసుగులో బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డ మల్లయ్య భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. ఇంకా ఆయన మీద ఉన్న కేసుల్లో అత్యధికంగా మహిళలు పెట్టినవే ఉన్నాయన్నారు. వాటిని ఏదో ఉద్యమాల కేసులైనట్టు గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ దక్కడం కష్టమే అన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం లేనట్టే అన్నారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కనపడి తర్వాత అడ్రస్ కూడా లేకుండా పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన ఏదో చేస్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో లేదన్నారు. మాయమాటలు నెరవేర్చలేని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్, బీజేపీ రెండు యువతను మోసగించిన పార్టీలే అన్నారు. ప్రస్తుతం యువతలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి అత్యధిక మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో గత 3 రోజుల పాటు కొనసాగిన జయంతి ఉత్సవాలు బుధవారం సాయంత్రంతో నృసింహ ఆవిర్భావంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో గత 3 రోజుల పాటు కొనసాగిన జయంతి ఉత్సవాలు బుధవారం సాయంత్రంతో నృసింహ ఆవిర్భావంతో ఉత్సవాలు ముగింపు పలికారు. నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠి చేపట్టారు. గురువారం నుండి పునఃప్రారంభం కానున్నది. సుదర్శన నరసింహ హోమం, నిత్య శాశ్వత కళ్యాణం, నిత్య శాశ్వత బ్రహ్మోత్సవం, భక్తులచే జరుపబడే ఆర్జిత సేవలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతారావు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని యాదాద్రి జయంతి ఉత్సవాల్లో భాగంగా మహాపూర్ణాహుతి, సహస్ర కళాభిషేకం పూజల్లో పాల్గొన్నారు. సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు వైపు అప్పుడైనా ఈ సంవత్సరం ఈ లైన్ ఆ లైన్ బంద్
సకల దేవతాతృప్యర్థం హవన పరిపూర్ణాశ్చర్థం మహాపూర్ణావతి హోమం కరిష్యే. వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా నడిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లాలో ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనల విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా నడిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లాలో ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి ఈరోజు 25 వాహనాలపైన కేసులు నమోదు చేయబడినాయని తెలిపారు. జిల్లాలో చాలామంది వాహనదారులు తమ వాహనాలకు నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలపై ప్రయాణిస్తున్నారని, అది చట్టరీత్యా నేరమని, ఇకనైనా తమ వాహనాలకు నెంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలని, లేని ఎడల వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తిరిగే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ వాహనాలకు బిగించుకోవాలని, కొంతమంది నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతూ అనేక నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. అలాగే ప్రతి వాహనానికి నెంబర్ స్పష్టంగా కనిపించే విధంగా నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని, లేని ఎడల ఎంవీ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రైస్ మిల్లర్లతో 2023-24 వానాకాలం యాసంగి కస్టమ్ మిల్లింగ్ రైస్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రైస్ మిల్లర్లతో 2023-24 వానాకాలం యాసంగి కస్టమ్ మిల్లింగ్ రైస్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2023-24 వానాకాలానికి సంబంధించిన సీఎంఆర్ను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. కాగా జిల్లాలో వానాకాలంలో మిల్లర్లకు ప్రభుత్వం 3,22,754 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా 2,16,816 టన్నుల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి సీఎంఆర్ రూపంలో ఇవ్వాల్సి ఉంది. ఇందుకు గాను మిల్లర్లు 1,04,451 మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తక్కిన 1,16,365 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ను సైతం వెంటనే చెల్లించాలని, ఇందుకు గాను సీఎంఆర్ చెల్లించే విధానాన్ని వేగవంతం చేయాలని అన్నారు. కొందరు మిల్లర్లు 40% కన్నా తక్కువగా ఉన్నారని, అలాంటి వారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 15 రోజుల్లో పురోగతి కనిపించాలని అన్నారు. సీఎంఆర్ విషయంలో మిల్లర్లు సీరియస్గా ఉండాలని అన్నారు. 2023-24 యాసంగికి సంబంధించి ఇప్పటి వరకు మిల్లర్లు 2,09,812 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారని, తక్కినది సైతం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మిల్లర్లను ఆదేశించారు. యాసంగి సీఎంఆర్ను వేగవంతం చేయాలని ఆమె చెప్పారు. వికలాంగుల సంక్షేమ శాఖ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ బొకే అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వికలాంగుల సంక్షేమ శాఖ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ బొకే అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకంటి సైదిరెడ్డి, పట్టణ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి నాగరాజు, మామిడి కార్తిక్, నంద్యాల వీర బ్రహ్మానందరెడ్డి, పాదం అనిల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న దివ్యాంగ మిత్రులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తీర్మార్ మల్లన్నకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం.
జై వికలాంగ్, జై వికలాంగ్, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. షాలో కప్పు అన్నట్టు ఇక్కడ పట్టుకో, నువ్వే పట్టుకో. పోయినా అన్న ఇంకేనా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న వికలాంగ పట్టభద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే, తీర్మాన్ మల్లన్నకి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెరికకుల పట్టభద్రుల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపాలని కోరుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల కోసం ఒక సంక్షేమ శాఖని ఏర్పరిచింది, ఒక కార్పొరేషన్ ఏర్పరిచింది, అనేక చట్టాలు చేసింది, అనేక జీవోలు తెచ్చింది. జిల్లాకు హోమ్ హాస్టల్ని నిరుద్యోగ విద్యార్థుల కోసము ఏర్పాటు చేసింది. విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది, ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ప్రతిసారి వికలాంగుల కోసం ప్రత్యేకంగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు నింపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లాలో ఉన్న వికలాంగుల సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ వికలాంగులని తీవ్రంగా మోసం చేసింది. కేంద్రంలో కేంద్ర సర్వీస్ ఉద్యోగాల్లో వికలాంగులు పనికిరారు అని చెప్పింది. 9 జాతీయ సంస్థలు ఉంటే 4 జాతీయ సంస్థలుగా విలీనం చేసింది. ఒక్క జాతీయ సంస్థలో కూడా నియామకాలు చెబుతలేదు. గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ పాలనలో ఒక్క బ్యాక్లాగ్ ఉద్యోగం కూడా నింపిన దాఖలాలు కూడా లేవు. అంతేకాకుండా వికలాంగులకు సంబంధించి ఎంపీ ల్యాడ్స్ నిధులను కూడా ఖర్చు చేయలేదు. చట్టానికి కూడా తూట్లు పొడిచింది. అంతేకాకుండా బీజేపీ 2014లో ప్రతి సంవత్సరానికి బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమరేందర్ రెడ్డి బుధవారం సూర్యాపేట నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బుధవారం సూర్యాపేట నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఒక వ్యక్తి రాజకీయ స్వార్థం కోసం ఈ ఉప ఎన్నిక వచ్చింది.
పూర్తి రాజకీయ కోసం గ్రాడ్యుయేటర్లను వాడుకున్నారు. బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండకుండా పోతున్నారు. అలాంటి పార్టీని గెలిపిస్తే మరోసారి పార్టీ మారుతారు. కాంగ్రెస్ పార్టీ 5 నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. సన్నవడ్లకే 500 ఇస్తామనడం రైతులను దగా చేయడమే. నిరుద్యోగ వృత్తిపై ఇప్పటి వరకు ప్రకటనే లేదని 31,746 జీవోలపై మాట్లాడని కాంగ్రెస్కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. 2 లక్షల ఉద్యోగుల జాబ్ క్యాలెండర్, పెన్షనర్స్, ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమం పట్టించుకోవడం లేదని, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులను అందించాలని, ప్రైవేట్ ఉద్యోగులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఫీజ్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ 3 ఏళ్ల నుండి పెండింగ్లోనే ఉన్నాయన్నారు. చెప్పిన వాగ్దానాలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని, అధికార పార్టీ అభ్యర్థి గెలిచినా ఓడినా గుంపులో గోవింద మాత్రమే అని, ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించే యోచనలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కర్ణాటి కిషన్, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి అబిద్, జిల్లా ఉపాధ్యక్షులు చెల్లమల్ల నరసింహ, మాజీ కౌన్సిలర్లు రంగినేని లక్ష్మణరావు, గోగుల రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకారపు పరిపూర్ణాచారి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆరూరి శివ, పట్టణ ఉపాధ్యక్షులు కందుల రమేష్, జిల్లా నాయకులు నూకల శైలేందర్, రాపోలు ఉపేందర్, బోరా రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలను పోల్చినట్టయితే ఆ ఇద్దరు అభ్యర్థుల గురించి తెలుసు. తీర్మానం వల్లన్న అంగిల్ మార్చినట్టుగా పార్టీలు మార్చారు. ఈరోజు రాకేష్ రెడ్డి గారి గురించి కూడా మీకు తెలుసు. ఆయన నిన్నటి మొన్నటి వరకు ఏ పార్టీలో ఉన్నాడో ఏ పార్టీలో. 40 సంవత్సరాలు నమ్ముకున్న సిద్ధాంతం కోసం విద్యార్థి దశలోనే ఏవీపీలో పనిచేయడం, తర్వాత పార్టీ దాదాపు గత 40 సంవత్సరాల నుండి అధికారం ఉన్నా లేకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని ఒక నిబద్ధతతో భారతీయ జనతా పార్టీలో పనిచేసిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఒక వ్యక్తి యొక్క రాజకీయ స్వార్థం కోసం ఎన్నిక వచ్చింది. ఎంతో మరి అమూల్యమైన యొక్క పట్టభద్రులు ఈ మొత్తం మన యొక్క ఈ 5 పార్లమెంట్లో కలిపి సుమారు 1 కోటి మంది సాధారణ ఓటర్స్ ఉంటారు. కానీ పట్టభద్రులు 4,63,000 మంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన నిరుద్యోగి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఓటర్స్ ఉంటారు. అటువంటి ఒక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి ఏం కారణం లేకుండా ఇవాళ రాజీనామా చేసి గ్రాడ్యుయేట్లను అవమానపరిచిన యొక్క పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందు తను ఓటు అడిగే ముందు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ కానీ ఆయన కానీ వ్యక్తిగతంగా ఇది ప్రజల మీద రుద్దిన యొక్క మీకు అంటే రెండో విషయం, బీఆర్ఎస్ పార్టీ అనేది ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలే ఉంటలేరు. ఆ పార్టీలో కొంతమంది పోయిన ఆయనైతే టికెట్ ఇచ్చినాక ఈ పార్టీ ఓడిపోతుందని చెప్పి వేరే పార్టీలో పోయి పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఇది పార్టీలు కూడా బీఫామ్ ఇచ్చినాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఏ పార్టీ ఏ అభ్యర్థి గురించి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా 5 సంవత్సరాలలో వాళ్ళ ప్రభుత్వ తీరు తెలిసే యొక్క స్థితిలో 5 నెలలనే వాళ్ళ యొక్క ప్రజల విశ్వసనీయత కోల్పోయింది. 500 రూపాయలు బోనస్ ఇస్తా ప్రతి క్వింటల్ వాట్లకు అన్నాడు. కానీ ఎన్నికలలో గెలిచినాక ఇప్పుడు ఓన్లీ సన్నవాట్లకే ఇస్తా అంటే ఇది మోసం కాదా అన్నాడు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత పంట బీమా పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత పంట బీమా పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైతులకు భరోసా కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా ఈ వానాకాలం పంట నుండే రైతులకు ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేయాలని, ఆ అమలుకు సంబంధించిన విషయాలపై ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. నల్గొండ జిల్లాలో వానాకాలంలో వరి, పత్తి, టమాటా, కందుల పంటలకు, ఏసంగిలో వరి, వేరుశనగ పంటలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఉచిత పంట బీమా పథకం వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనరేట్
హైదరాబాద్కి చెందిన డిప్యూటీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ బాబు, నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంగీత లక్ష్మి, ట్రైనర్ సుమన్తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని రహదారిలో ఉన్న పలు హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతిలు బుధవారం ఆకస్మికంగా దాడులు జరిపారు. అనంతరం వారు మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణంలోని రహదారిలో ఉన్న పలు హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతిలు బుధవారం ఆకస్మికంగా దాడులు జరిపారు. హోటల్స్ అపరిశుభ్రత గమనించి శుభ్రంగా ఉంచాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్లోని టెస్టింగ్ ల్యాబ్కు పంపించారు. సేకరించిన ఆహార శాంపిల్స్ కల్తీ అని తేలినట్లయితే దాని ఆధారంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రజలకు అందించే ఆహార పదార్థాలు కల్తీ లేకుండా ఆరోగ్యకరంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ హెచ్చరించారు. అదేవిధంగా తినదగు ఆహార పదార్థాల వ్యాపారస్తులు ఎవరైనా పాల వ్యాపారులు, కిరాణా కొట్టు వ్యాపారులు, బేకరీలు, స్వీట్ హౌస్లు, బియ్యపు వ్యాపారులు, మాంసం అమ్మే వ్యాపారులు, చేపలు అమ్మే వ్యాపారస్తులు, కూరగాయలు అమ్మే వ్యాపారస్తులు తప్పకుండా ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలని తెలియజేశారు. ఫుడ్ లైసెన్స్ లేని వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉద్యోగుల నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ పిలుపునిచ్చారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరై మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరై మాట్లాడారు. పట్టభద్రులు ఎవరికి ఓటు వేస్తే ఉపయోగం ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలని, ఉద్యోగులు నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రేవంత్ రెడ్డిది మాటల గారడి ప్రభుత్వమని, రాష్ట్ర పరిపాలన పైన పట్టులేక పాలన గాడి తప్పిందని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నోటిఫికేషన్ వేయకుండా 30,000 ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారని, నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైందని, రైతులకు 500 రూపాయల బోనస్ అని రైతులను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్ర పాలన గాడిలో పెట్టడం చేతకాక రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షులు కళ్యాణ్ నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి, కంకనాల నివేదితారెడ్డి, పార్లమెంట్ పిల్లి రామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, సాదినేని శ్రీనివాసరావు, గడ్డం మహేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు రావెల్లిక, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత, పట్టణ అధ్యక్షురాలు తార తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని ఐతగోని రాఘవేందర్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చౌటుప్పల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ఐతగోని రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ అవకాశవాదంగా ఉద్యోగాల పేరుతో రాజకీయ పార్టీలు నిరుద్యోగులను నిలువున మోసం చేస్తున్నాయని విమర్శించారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తే మార్పు తప్పకుండా వస్తుందన్నారు. గత 10 ఏళ్లు జర్నలిస్టుగా ప్రజా సమస్యలపై గళమెత్తుతూ పనిచేస్తున్నానని అన్నారు. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఉప ఎన్నికల్లో 20వ నెంబర్కు మొదటి ప్రాధాన్యతను ఇచ్చి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాను గెలిస్తే పరిశ్రమలలో స్థానికులకు 80% ఉద్యోగ అవకాశాలకు కృషి చేస్తానని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని, ప్రభుత్వ టీచర్లకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల ప్రక్రియ సజావుగా జరిగే విధంగా కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం జీవో నెంబర్ 46 రద్దుకు కృషి చేస్తానని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి నిర్మాణం, 50 లక్షల ప్రమాద బీమా, నెలసరి జీతానికి కృషి చేస్తానని అన్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ హెల్త్ కార్డులు, పట్టభద్రులైన నిరుద్యోగులకు కనీస భృతి 10,000 రూపాయలు ప్రతి నెల వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఐతగోని నరసింహ, నిమ్మల స్వామి, బోరెం నవీన్ రెడ్డి, ఐతగోని విష్ణు, ప్రవీణ్, శ్రీనివాస్,
రాకేష్, జయంత్, ఉమేష్, శివ, సాయి, డాక్టర్ విద్యారాణి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఒక వ్యక్తి ప్రమాదానికి గురి అయ్యాడు. గుండాల గ్రామానికి చెందిన అన్నపర్తి ప్రవీణ్ అనే వ్యక్తిని లైన్మెన్ అవసరం నిమిత్తం కరెంటు ఉండగానే స్తంభం ఎక్కించాడు. ఆ ప్రైవేటు వ్యక్తి కరెంటు షాకు గురై స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. గుండాల గ్రామానికి చెందిన అన్నపర్తి ప్రవీణ్ అనే వ్యక్తిని లైన్మెన్ అవసరం నిమిత్తం కరెంటు ఉండగానే స్తంభం ఎక్కించాడు. ఆ ప్రైవేటు వ్యక్తి కరెంట్ షాక్కు గురై స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్పందించిన గ్రామస్తులు సబ్స్టేషన్ ముట్టడించడంతో అక్కడికి చేరుకున్న ఏడి బాలు నాయక్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎండి ఖలీల్, మధ్యపురం రాజు మాట్లాడుతూ గతంలో కూడా ఇలాంటివి విషయాలలో ఒక వ్యక్తి మరణించాడని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ప్రైవేటు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఏడీతో ఫోన్లో మాట్లాడి కరెంట్ షాక్కు గురైన వ్యక్తికి న్యాయం చేయాలని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా పై అధికారులు బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. ప్రమాదం జరిగిన వ్యక్తికి పూర్తి బాధ్యతలు నావే అని ఒప్పుకున్న ఏడీ ప్రమాదం జరిగిన వ్యక్తికి న్యాయం జరగాలని గ్రామస్తులు కోరారు. ప్రమాదానికి బాధ్యులైన వారిని వెంటనే బాధిత కుటుంబానికి 5 లక్షలు నష్టపోయారము. ఇవి కాదే సమస్య. రవిభాయ్, ఓ రవిభాయ్, సమస్య గురించి అడుగుతాం. ఇవన్నీ తోడుకుంటా అంటే ఇక కాదు, మన దగ్గర చెప్తుండు సారు. అసలు చెప్పు అంటే కొస చెప్పు ఆడుకుంటు నేను సార్ టీ గారు మిమ్మల్ని మళ్ళీ నేను కోరేది ఒక 3 పాయింట్లు సార్. ఒకటి, ఆ ఎక్కించిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. రెండోది, ఇప్పుడు తక్షణ సాయం కింద కుటుంబానికి ఏమి ఇస్తారు, రేపు ప్రభుత్వ పరంగా ఏమి ఇప్పిస్తారు. ఈ 3 పాయింట్ల మీద ఆలోచన చెప్పండి. కళ్యాణ్ గారు చెప్పినట్టుగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, తక్షణంగా ఆయన పరామర్శిస్తామండి, హాస్పిటల్ పోతాము. సో తక్షణ సాయంగా ప్రైమరీగా ఆయన ఏమైనా ఉంటే మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తామండి. ఆ తర్వాత నేను మా పై అధికారుల వాళ్ళతో చర్చించేసి డిపార్ట్మెంట్ పరంగా తేలితే వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామండి. మూడోది, డిపార్ట్మెంట్ తరఫున ఏమైనా ఉంటే కూడా నేను చేపిస్తాను. ఆయనకి ఏమైనా అపాయం జరిగింది అనుకోండి, లైన్లో అందరూ హాస్పిటల్ ఉన్నారనుకోండి, ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఆయనకి ఏం ప్రాబ్లం ప్రభుత్వ పరంగా అంటే మీరు అంటే మీరు ఎక్కించిన బాధ్యత గతంలో మనం చేసింది అది మేము చేయలేదనుకోండి. కళ్యాణ్ గారు మేము చేయలేదనుకోండి, మీరు మళ్ళీ ఆఫీస్కి వస్తారు. వదలండి మమ్మల్ని. ఎంక్వైరీ చేసి వాళ్ళకి కూడా యాక్షన్ తీసుకోవడం డిపార్ట్మెంట్ పరంగా.
ఇంకేమైనా ఉంటే డిపార్ట్మెంట్ దగ్గర ఉంటే అది కూడా ఇచ్చేస్తాం. మనం మీరంతా ఉంటారు కదా హాస్పిటల్ ఎంతమంది చూడగానే బ్యాండ్ పారిపోయారు. ఇంకో ప్రైవేట్ సిబ్బంది ముగ్గురు ఉన్నారు, ఆడ ఎక్కించారు. ఆయనకి 5 లక్షల రూపాయలు ఇస్తారా ఇవ్వరా, లేకపోతే మీరు ఇవ్వకపోతే మాతో కూర్చోరు. ఆడ కూర్చోరు. లేదు మాతో కూర్చోరు. లేకపోతే మీరు ఎమ్మెల్యే గారు మాట్లాడారు. లేదు మీరు అక్కడ ఉన్నారు ఎమ్మెల్యే గారు. ఖర్చులు చనిపోవడం కాదు, దాని అదే ఖర్చులు భరిస్తారని ట్రీట్మెంట్ ఎప్పుడు ఇస్తాయి అందరి పీకల ట్రీట్మెంట్ అటు పో కాకా, అటు పో. అందరు అడిగినప్పుడు నువ్వు వాళ్ళకి బతకాలి, ఇంకా ముగ్గురు మావాడు వచ్చి ఆడుంటే మీరు ఎక్కువ మాట్లాడకండి. మా అన్న గురించి మేము మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడాలి. మా అన్నకు మేము పెట్టుకోవాలి, బయట ఎవరు పెట్టరు, మేము పెట్టుకోవాలి సార్. మేము పెట్టుకోవాలి సార్. ఏమన్నా జరిగిందో అడగండి, తీసుకోండి. ఏముంటే ఏమి ఇవ్వకపోతే నాకు ఇవ్వండి, ఏమిటో లీగల్ చేస్తారు. వాళ్ళు కూడా మన తరఫున మాట్లాడతారు. ఆది పర్వం. ఇది 800 సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రంలోని ఓ అమ్మవారి గుడి చుట్టూ జరిగిన యథార్థ సంఘటనల నుండి అల్లుకున్న కథ. ఆ అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఇటీవల 5 భాషల్లో విడుదలైన ట్రైలర్కు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ చిత్రం పాటలు అన్విక ఆడియో ద్వారా విడుదలయ్యాయి. ఆది పర్వం. ఇది 800 సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ఓ అమ్మవారి గుడి చుట్టూ జరిగిన యథార్థ సంఘటనల నుండి అల్లుకున్న కథ. ఆ అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్టశక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. ఫైర్ బ్రాండ్ మంచులక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు, రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్విక ఆర్ట్స్, ఏఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో 5 భాషల్లో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుంచి
1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యుఏ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఇటీవల 5 భాషల్లో విడుదలైన ట్రైలర్కు అసాధారణ స్పందన లభిస్తుంది. ఈ చిత్రం పాటలు అన్విక ఆడియో ద్వారా విడుదలయ్యాయి. దాదాపు 200 మందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతుండడం చెప్పుకోదగ్గ విశేషం. దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, బహుభాషల్లో రూపొందిన ఆది పర్వం అద్భుతంగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ట్రైలర్కి వస్తున్న అసాధారణ స్పందనకు తోడు సెన్సార్ సభ్యుల ప్రశంసలు ఈ చిత్రంపై మా నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు. నటీనటులు మంచు లక్ష్మి, శివ కంఠంనేని, ఆదిత్వ, ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హౌరీ జోష్, సమ్మెట గాంధీ, యోగి కత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి, జమిని సురేష్, బిఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, ఆయేషా, రావుల వెంకటేశ్వరరావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడ రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ, ప్రభు, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, కైప ప్రతాప్ రెడ్డి, చీరాల రాజేష్, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్, జాతిరత్నాలు, మృత్యుంజయ శర్మ తదితరులు ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మాట మార్చిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి. ఆలేరు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ముగిసిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు. నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ చందన దీప్తి. రైస్ మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ ప్రైస్ సీఎంఆర్ లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యకు ఘనంగా సన్మానం. పట్టభద్రులు అమూల్యమైన ఓటు వేసి బీజేపీని గెలిపించాలన్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. ఉచిత పంట బీమా పథకంపై నల్గొండ జిల్లా కలెక్టరేట్లో అధికారులకు అవగాహన సదస్సు. చౌటుప్పల్లోని రహదారిలో ఉన్న పలు హోటల్స్పై ఆకస్మిక తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఉద్యోగులు నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలన్న ఐతగోని రాఘవేంద్ర గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో త్రుటిలో తప్పిన ప్రమాదం. ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి నటించిన ఆది పర్వం పై సెన్సార్ సభ్యుల ప్రశంసల వర్షం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.